భారతదేశ చరిత్రలో పట్టుదలకి, పునర్నిర్మాణానికి మరియు అజేయమైన ఆధ్యాత్మిక శక్తికి నిలువెత్తు సాక్ష్యం సోమనాథ్ క్షేత్రం. వెయ్యేళ్ల క్రితం విదేశీ దురాక్రమణదారుల దాడుల్లో ఈ ఆలయం ఎన్నో గాయాలకు గురైనప్పటికీ ప్రతిసారి మరింత వైభవంతో మళ్ళీ ఉద్భవించింది. ప్రస్తుత భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రాసిన వ్యాసం సోమనాథ్ ఆలయ చరిత్రను కేవలం ఒక కట్టడంగా కాకుండా భారతీయ ఆత్మ యొక్క ప్రయాణంగా అభివర్ణించింది. సామాన్య శకం 1026లో జరిగిన మొదటి దాడి నుంచి నేటి ఆధునిక భారతం వరకు ఈ క్షేత్రం మనకు నేర్పించిన పాఠాలను, అహల్యాబాయి హోల్కర్ నుండి సర్దార్ పటేల్ వరకు దీని పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న మహనీయుల కృషిని ఈ వీడియోలో మనం గుర్తు చేసుకుందాం. వికశీల్ భారత్ సాధనలో సోమనాథ్ స్ఫూర్తి ఏ విధంగా తోడ్పడుతుందో ఇప్పుడు మనం చూద్దాం. వికశీల్ భారత్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వికశీల్ భారత్ అంటే ఆర్థికంగా ఎదగడం మాత్రమే కాదు, భారతదేశాన్ని ప్రతి రంగంలోనూ అగ్రగామిగా నిలబెట్టడం. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి భారత్ను ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే దీని ప్రధాన లక్ష్యం. ఇందులో 4 అంశాలు ఉంటాయి. అవి: 1. ఆర్థికంగా అభివృద్ధి, 2. సాంకేతికత మరియు ఆవిష్కరణలు, 3. సాంస్కృతిక గర్వం, 4. సామాజిక న్యాయం మరియు సంక్షేమం. ఇందులో సాంస్కృతిక గర్వానికి చెందిందే ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్. ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. నమస్కారం, వెల్కమ్ టు గాంధీవామ్, ది యారో ఆఫ్ ట్రూత్. సోమనాథ్ ఈ పేరు వింటేనే మన హృదయాల్లో, మనసులో ఒక గొప్ప గర్వకారణమైన భావన కలుగుతుంది. ఇది భారత జాతి ఆత్మ యొక్క శాశ్వతమైన ప్రకటన. ఈ అద్భుతమైన ఆలయం భారతదేశ పశ్చిమ తీరంలో గుజరాత్లోని ప్రభాస్ పఠాన్ అనే ప్రదేశంలో ఉంది. 12 జ్యోతిర్లింగ స్తోత్రం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలను పేర్కొంటుంది. ఈ స్తోత్రం సౌరాష్ట్రే సోమనాథం చ అని మొదలవుతుంది. మొదటి జ్యోతిర్లింగంగా సోమనాథ్ మన నాగరికతకు, ఆధ్యాత్మికతకు ఎటువంటి ప్రాముఖ్యమైనదో ఇది సూచిస్తుంది. అయితే కోట్లాది మంది భక్తిని, ప్రార్థనను పొందిన ఈ సోమనాథ్ ఆలయంపై విదేశీ దురాక్రమణదారులు దాడి చేయడం బాధాకరం. వారి ఉద్దేశం కేవలం ఆలయాలను ధ్వంసం చేయడం, ఆలయ సంపదను దోపిడీ చేయడం, సనాతన సంస్కృతిని విచ్ఛిన్నం చేయడం మాత్రమే. ఏ సమయాలలో ఎవరెవరు సోమనాథ ఆలయంపై దాడి చేశారో మనం ఇప్పుడు చూద్దాం. సామాన్య శకం 1026లో మహమ్మద్ గజనీ, సామాన్య శకం 1299లో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం విధ్వంసం సృష్టించింది. సామాన్య శకం 1395లో జాఫర్ ఖాన్ దాడి చేశాడు. సామాన్య శకం 1451లో మహమ్మద్ బెగ్దా ఆలయ రూపురేఖలను మార్చాలని చూశాడు. సామాన్య శకం 1665 నుంచి 1706 వరకు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అత్యంత క్రూరంగా ఆలయాన్ని నేలమట్టం చేయాలని 2 సార్లు ఆదేశించాడు. ఇలా దాదాపు 17 సార్లు పైనే సోమనాథ ఆలయం దూర్తుల దాడులకు గురైంది. సోమనాథ్ ఆలయ చరిత్రలో 2026వ సంవత్సరం చాలా కీలకమైనది. ఈ మహాక్షేత్రంపై జరిగిన మొదటి దాడికి 2026తో 1000 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1026 జనవరిలో మహమ్మద్ గజనీ మన విశ్వాసానికి మరియు నాగరికతకు చిహ్నమైన ఈ ఆలయాన్ని అత్యంత క్రూరంగా, అనాగరికంగా ధ్వంసం చేయడానికి దాడి చేశాడు. అయినప్పటికీ 1000 ఏళ్ల తర్వాత కూడా సోమనాథ్ ఆలయం మునుపటి కంటే గొప్ప వైభవంతో విరాజిల్లుతోంది. ఆలయ పునరుద్ధరణలో మరో ముఖ్యమైన ఘట్టానికి 2026తో 75 ఏళ్లు నిండుతాయి. మే 11, 1951న ఇప్పటి వరకు రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి సమక్షంలో పునర్నిర్మించిన ఈ ఆలయం భక్తుల కోసం తలుపులు తెరుచుకుంది. 1000 ఏళ్ల క్రితం 1026లో జరిగిన మొదటి దాడి, ఆ పట్టణ ప్రజలపై జరిగిన అమానుషత్వం మరియు ఆలయ విధ్వంసం గురించి చరిత్రలో వివరంగా నమోదైంది. అవి చదువుకుంటే గుండె చెరువవుతుంది. ప్రతి అక్షరం ఒక గొప్ప వేదనను, క్రూరత్వాన్ని తెలియజేస్తుంది. ఆ సమయంలో భారత్ పైన, ప్రజల ధైర్యం పైన అతి పెద్ద ప్రభావం పడింది. సోమనాథ్ కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, తీర ప్రాంతంలో ఉండటం వల్ల ఆర్థికంగా బలమైన సమాజానికి, సముద్ర వ్యాపారులకు అది గొప్ప బలాన్ని ఇచ్చింది. కానీ నేను గర్వంగా చెప్పుకోగలను, 1000 ఏళ్ల తర్వాత కూడా సోమనాథ్ కథ అంటే విధ్వంసం కాదు, భారతమాత బిడ్డల అజేయమైన ధైర్యం. 1026లో మొదలైన అనాగరిక దాడులు మన సంస్కృతిని, ప్రజలను బానిసలుగా మార్చడానికి ప్రయత్నించాయి. కానీ ఆలయంపై దాడి జరిగిన ప్రతిసారి దానిని రక్షించడానికి ఎందరో వీరులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు.
ప్రతి తరంలోనూ మన ప్రజలు మళ్ళీ లేచి నిలబడి ఆలయాన్ని పునర్నిర్మించారు. అహల్యాబాయి హోల్కర్ వంటి మహనీయులు ఈ నేల మీద పుట్టడం మన అదృష్టం. ఆమె సోమనాథ్లో భక్తులు ప్రార్థనలు చేసుకునేలా గొప్ప కృషి చేశారు. 1890లో స్వామి వివేకానంద సోమనాథ్ను దర్శించినప్పుడు ఎంతో చలించిపోయారు. 1897లో చెన్నైలో జరిగిన ఒక ఉపన్యాసంలో ఆయన ఇలా అన్నారు: దక్షిణ భారతంలోని పాత దేవాలయాలు, గుజరాత్లోని సోమనాథ్ వంటివి ఎన్నో పుస్తకాలు చదివినా రాని జ్ఞానాన్ని మీకు నేర్పుతాయి అని. ఈ ఆలయాలు వందల సార్లు దాడులకు గురయ్యాయి, వందల సార్లు మళ్ళీ పునర్నిర్మించబడ్డాయి, శిథిలాల నుంచి మళ్ళీ పుట్టుకు వచ్చి శక్తివంతంగా నిలబడ్డాయి. అదే మన భారత జాతీయ మనస్తత్వం, అదే మన జీవన ప్రవాహం. స్వాతంత్రం వచ్చిన తర్వాత సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ బాధ్యతను సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టారు. 1947 దీపావళి సమయంలో ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితిని చూసి చలించిపోయి ఆలయాన్ని పునర్నిర్మిస్తామని ప్రకటించారు. చివరికి మే 11, 1951న ఆలయం పునఃప్రారంభమైంది. ఆ చారిత్రాత్మక రోజును చూడడానికి సర్దార్ పటేల్ లేకపోయినా ఆయన కన్న కల సాకారమైంది. అయితే అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూకు ఈ పరిణామం ఇష్టం లేదు. కానీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు దృఢంగా నిలబడ్డారు. అలాగే కేఎం మున్షీ గారు చేసిన కృషి కూడా మరువలేనిది. ఆయన రాసిన సోమనాథ ది షైన్ ఎటర్నల్ పుస్తకం ఎంతో విజ్ఞానదాయకమైంది. మున్షీ గారి పుస్తక శీర్షిక చెప్పినట్లుగానే మనది శాశ్వతమైన ఆత్మను నమ్మే నాగరికత. గీతలో చెప్పినట్లు నైనం చిదంతి శస్త్రాన్ని, అంటే శాశ్వతమైనది ఎప్పటికీ నశించదు. ఎన్నో కష్టాలను అధిగమించి నేడు గర్వంగా నిలబడ్డ సోమనాథ్ దీనికి నిలువెత్తు సాక్ష్యం. శతాబ్దాల దోపిడీని అధిగమించి నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలబడడంలో కూడా ఇదే స్ఫూర్తి ఉంది. నేడు ప్రపంచం మొత్తం ఆశతో, ఆశావాదంతో భారతదేశం వైపు చూస్తోంది. మన యువతలో ఉన్న సృజనాత్మకత, మన కళలు, యోగా, ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్నాయి. ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు భారతదేశం నుండి వస్తున్నాయి. అనాది కాలం నుంచి సోమనాథ్ అందరినీ ఏకం చేస్తూనే ఉంది. శతాబ్దాల క్రితం హేమచంద్రాచార్య అనే జైన్ సన్యాసి ఇక్కడ ప్రార్థించి ఒక గొప్ప శ్లోకాన్ని పఠించారు: సోమనాథ్కు నేటికి మన మనస్సును, ఆత్మను జాగృతం చేసే శక్తి ఉంది అని. మొదటి దాడి జరిగిన 1000 ఏళ్ల తర్వాత కూడా సోమనాథ్ తీరంలో సముద్రం అదే ఉద్రిక్తతతో గర్జిస్తోంది. ఆ అలలు ఒకటే కథ చెబుతున్నాయి: ఎన్ని ఆటంకాలు ఎదురైనా సముద్రపు అలల్లాగే మనం మళ్ళీ పైకి లేస్తూనే ఉండాలి అని. ఒకప్పుడు దాడులు చేసిన వారు కాలగర్భంలో కలిసిపోయారు. వారి పేర్లు విధ్వంసానికి పర్యాయ పదాలుగా మిగిలాయి. కానీ సోమనాథ్ మాత్రం దివ్యంగా వెలుగుతోంది. ద్వేషం మరియు మదోన్మాదం కొంతకాలం నాశనం చేయవచ్చు, కానీ మంచితనం మరియు విశ్వాసం శాశ్వతంగా సృష్టించే శక్తిని కలిగి ఉంటాయి. 1000 ఏళ్ల క్రితం దాడులకు గురైన సోమనాథ్ ఆలయం మళ్ళీ పుంజుకోగలిగితే మనం కూడా మన దేశాన్ని 1000 ఏళ్ల క్రితం ఉన్న వైభవానికి తీసుకెళ్లగలము. శ్రీ సోమనాథ్ మహాదేవుని ఆశీస్సులతో, నాగరికత అందించిన జ్ఞానంతో ప్రపంచ సంక్షేమం కోసం పనిచేస్తూ వికసిత్ భారత్ నిర్మాణానికి మనం పునరంకితం అవుదాం. జై సోమనాథ్, జై భారత్, జై హింద్.